ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నీ హెల్త్ ఏమైనా బాగోలేదేమోనని నేను చూడడానికి వచ్చాను. నేనేదో అనుకుని ఫోన్ ఆఫ్ చేస్తే ఇలా జరిగిందా? అయితే మాత్రం సరే, వచ్చిన వాడివి డైరెక్ట్ గా నా రూమ్ కి రావాలి కదా, తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? చెప్తున్నాను కదా, పొరపాటు పడి అక్కడికి వెళ్ళాను. ఈ లోపల నన్ను దొంగ అనుకొని దొంగ దొంగ అని అరిచింది. మీ వాళ్ళందరూ వచ్చేసరికి నేను దాక్కోవాల్సి వచ్చింది. సారీ చరణ్, నా వల్లే నువ్వు ఇబ్బంది పడ్డావు. ఇబ్బందా? ఆ బండది మామూలు అనుకుంటున్నావా? వచ్చి రావడంతోనే దొంగ దొంగ అని ఆ ఫ్లవర్ వాస్ తీసుకొని నా నెత్తి పగలగొట్టేసింది. ఈ చేతిని వెనక్కిలా తిప్పేసింది. రోడ్ రోలర్ రాక్షసి, అదొక పెద్ద పల్లవి, నువ్వెప్పుడొచ్చావు? రోడ్ రోలరు, బండది, రాక్షసి, బ్రహ్మ రాక్షసి అని నువ్వు నాకు బిడుదలిస్తున్నావే, అప్పుడొచ్చా. అదంతా నిజం అనుకుంటున్నావా? ఊరికే జోక్ చేస్తున్నా, కామెడీ చేస్తున్నా కదా. కాదు, చాలా ఎక్స్ట్రాలే చేస్తున్నావు. రాత్రి పోనీలే కదా అని అందరూ నిన్ను తన్నకుండా సేవ్ చేస్తే తిరిగి నువ్వు నాకు ఇస్తున్న టైటిల్స్ ఇవా? సారీ పల్లవి. చరణ్, దానికెందుకు సారీ చెప్తావు? ఇక్కడ ఎవ్వరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. రా, క్లాస్కి వెళ్దాం, పద. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కూర్చోండి. టుడే టాపిక్ ఈజ్ సార్, నోటీస్ వచ్చింది సార్. డియర్ స్టూడెంట్స్, ఇయర్ ఎండ్ అవుతోంది కాబట్టి యాన్యువల్ సెలబ్రేషన్స్ లాగా ఈ సంవత్సరం మన కాలేజీలో డాన్స్ పోటీలు కండక్ట్ చేస్తున్నారంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వచ్చు. ఓకే ఓకే, కూల్. సరే, పేర్లు ఇవ్వండి. సార్ నేను చెప్తాను సార్. సార్ సార్ నేను డాన్స్ చేస్తాను సార్. సార్ నేను డాన్స్ చేస్తాను సార్. బాబు, ఇది ఓన్లీ లేడీస్ డాన్స్ కాంపిటీషన్. అరే, అది లేడీస్ స్పెషల్ అంట, నువ్వు కూర్చోరా. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. పేర్లు ఇవ్వండి. స్వప్న, కృష్ణప్రియ, అక్షిత సార్. సార్ పల్లవి పేరు కూడా రాసుకోండి సార్.
హే ఆగండి ఆగండి, తన పేరేంటి? అది డాన్స్ కాంపిటీషన్, తన ఎలా చేయగలుగుతుంది? చరణ్, నువ్వెవరు చెప్పడానికి నేను చేయలేనని? సార్, ఈ కాంపిటీషన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నా పేరు కూడా రాసుకోండి సార్. ఓకే, పల్లవి పేరు రాసుకో. ఏంటి అలా చూస్తున్నావు రాము? నేను డాన్స్ చేయలేను అనుకుంటున్నావా? అలా ఏం లేదు. నువ్వు బాగా చేయగలవు. నువ్వు ఏమైనా చేయగలవు. పేరిచ్చినంత ఈజీ కాదు కాంపిటీషన్ లో గెలవడం అంటే. నా డైలాగ్ కూడా అదే. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, గొడవ పడద్దు. ఇంకెవరైనా పేర్లు ఇస్తారా? ఓకే సరే, నువ్వు వెళ్ళు. నువ్వు ఏదైనా అనుకుంటే సాధించగలవన్న నమ్మకం ఉంది. డ్యాన్స్ కాంపిటీషన్లో పేరేవగానే ముందు కంగారు పడ్డాను, కానీ నేను చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ చేయగలవు. అవును పల్లవి, నువ్వు అనుకుంటే కనుక ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తావు. ఏంటి, ఇది డాన్స్ చేసి గెలుస్తుందా? మీకు నమ్మకం ఉందా? వాట్ ఏ జోక్! ఏమైంది అక్షిత, ఎందుకు నవ్వుతున్నావు? పల్లవి మేడం డాన్స్ కాంపిటీషన్ లో పేరిచ్చింది కదా, దాంతో వీళ్ళిద్దరూ పక్కనే చేరి నువ్వే గెలుస్తావు అని ఓ భజన చేస్తూ ఉంటే నవ్వొచ్చింది నాకు. చూడు పల్లవి, నువ్వు నాకు హెల్ప్ చేసావన్న కర్టసీతో చెప్తున్నాను. వేరే ఏదైనా ఇంకేదైనా పోటీ ఏమో కానీ డాన్స్ కాంపిటీషన్లో డాన్స్ చేయడం నీ వల్ల అవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.